పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుకుంటూ శాంతము గలవాడై కొందరైనా వస్తారా అని ఎదురు చూస్తున్నాడండి. అందరూ మారు మనస్సు పొందాలి. అందరూ 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 ఎవడునూ నశింపవలనని నిశ్చయింపక అందరూ అంతటా మారు మనస్సు పొందాలని ఎదురు చూస్తున్న మీ కన్న తండ్రి ఆవేదన మీకు ఏమైనా అర్థమైందా చెప్పండి. అందుకేనండి జలప్రళయం వచ్చింది. మనస్సులో నొచ్చుకున్నాడండి. అదే పరిస్థితి, అదే బాధ, అదే పెయిన్ మళ్ళా దేవుడు ఈరోజు అనుభవిస్తున్నాడండి. ఆ రోజు భూమి మీద జీవన్నది లేకుండా చంపేశాడు. ఆ రోజు జడ్జిమెంటు, ఈరోజు జడ్జిమెంటు. భూమి కాదు కదా, విశ్వం కాదు కదా, ప్రతి జీవి బూడిదగా మారిపోవాలని నిర్ణయం తీసుకున్నాడండి. జడ్జిమెంట్ రిజర్వ్డ్.